రీతు అండ్ యువర్ బాండింగ్ గురించి చెప్పండి. నాది రీతు గురించి యాక్చువల్లీ మీరు డేలో చూడడానికన్నా బిగ్ బాస్ హౌస్లో లైట్ ఆఫ్ అయిపోయాక మాకు ఇచ్చిన బెడ్ మిడిల్లో కూడా మైక్ పెట్టేవారు బిగ్ బాస్. మేమేం మాట్లాడుతున్నామో వినడానికి. పడుకొని నిద్రలో జారినట్టు జారి కిందకు వచ్చి మాట్లాడుకునే వాళ్ళం. అదే గాసిప్. సో అందుకే నేను చెప్పాను లైక్ షీఈ్ మై గాసిప్ పార్ట్నర్ అనేసి. చాలా లైక్ నాటీ థింగ్స్ చేసేవాళ్ళం అండ్ చాలా వరకు బయటకు రాలేదు. బయటకు వచ్చిందో లేదో మేము 24 అవర్స్లో చూస్తుంటారు కదా దట్ నో ఇమ్ము ఏమైనా రోజు మాకు టైం ఇవ్వకపోతే, ఇమ్ము మాతో సరిగా మాట్లాడకపోతే లైట్ అంతా ఆఫ్ చేశాక బ్లాంకెట్ కప్పేసి చాలాసారి చెప్పేదాన్ని ఈరోజు నీకు దుపట్ట కప్పుతాను రా అనేసి. సో చాలా ఫన్ ఉండే. హలో 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 ఓకే యా. నేను మీరు చేస్తూనే కామెంట్ చేస్తూ అలాగే ఉండిపోతున్నాను. నేనేం మాట్లాడట్లేదు. ఓకే, రింగ్ బాగుంది అక్క. థ్యాంక్ యూ. బిగ్ బాస్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది చెప్పండి అక్క. రెగ్యులర్గానే ఉంది యాజ్ యూజువల్. ఈరోజు మా అమ్మతో తిట్టలు తిన్నాను ఎందుకంటే తినలేదు అనేసి. అంత స్పెషల్గా ఏం లేదు. తిట్టలు తిన్నాను. నా చెల్లి నాతో ఉండమంటే నన్ను వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయింది. అంటే పాపం వచ్చినప్పటి నుంచి నాతోనే ఉండింది కాబట్టి. అండ్ నాన్నగారితో వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చాను. ఇంకేముంది యాజ్ యూజువల్. అప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఓకే, ఐఎమ్ రియలీ సారీ. ఎందుకంటే మీతో చాలా మాట్లాడాలనుకున్నా అండ్ చాలా లైక్ మీతో లైక్ మీరు అడిగే క్వశ్చన్స్కి లైక్ హ్యాపీగా ఆన్సర్ చేద్దాం అనుకుంటే మేబీ నా నెట్వర్క్ ప్రాబ్లమా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు వచ్చిన కామెంట్సే వస్తున్నాయి తప్ప నాకు కొత్తవి ఏమీ రావట్లేదు. చాలా సో యా, బిగ్ బాస్ జర్నీ వాజ్ వండర్ఫుల్. అక్కడ నేను లైక్ ఏమైనా నేర్చుకున్నానంటే ధైర్యంగా ఉండడం, దేనికి భయం పడకుండా. ఇది ఎందుకు నేర్చుకున్నాను అంటే అలాంటిది ఏమీ లేదు. బికాజ్ ఇంట్లో ఎలా ఉంటానో హౌస్లో కూడా నేను అలాగే ఉండే. ప్రతి ఒక్కరితో ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయాము. అండ్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా నా ఫ్యామిలీతో కూడా నేను అలాగే ఉన్నాను. ఎలాంటి చేంజెస్ లేదు. ఎందుకంటే రెగ్యులర్ లైఫ్. అండ్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి కోసం మీరు చూపించినంత లవ్ మేబీ నా వల్ల అవుతుందో లేదో నాకు తెలియదు చూపించడం, కానీ మీ అందరికీ రుణపడి ఉంటాను. ఎంత వీలవుతే అంతగా మంచి మంచి ప్రాజెక్ట్స్తో మీకు ఎంటర్టైన్ చేయడానికే ట్రై చేస్తాను. ఎక్కువ గ్యాప్ తీసుకోను అప్పట్లాగా. అండ్ ఇంకేం చెప్పను. ఇంకొకటి చెప్పాలంటే నేను ఎప్పుడు అనేదాన్ని ఎక్కడికైనా వెళ్తే నా చిట్టి ప్రాణం, నా గుండె, అది ఇది అనేసి. బికాజ్ మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఎప్పటికీ నా తోడు. నేను ఎవరైనా ఏమైనా చేయడానికి వస్తే రీల్స్ పడిపోయేలా నేను ఉంటే అమ్మో నా కోసం నా చిట్టి ప్రాణం వెయిట్ చేస్తుంది, అమ్మో నా కోసం అమ్మ వెయిట్ చేస్తుంది అనేసి. సో ఇప్పుడు ఎంతమంది చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అంతమంది ప్రేమ ఉంది.
అంతమంది నా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ హౌస్లోకి వెళ్ళాక నాకు తెలిసింది ఇంకొకటి ఏంటంటే, నన్ను ఇంతగా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారా అనేసి. ఆ లవ్కి నా దగ్గర నో వర్డ్స్, ఫిదా. అండ్ ద వే మీరు నన్ను అర్థం చేసుకునేది చూసి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నన్ను అంత ఈజీగా ఎవరు అర్థం చేసుకోరు అని అనుకునేదాన్ని అండ్ చెప్పేదాన్ని, వాళ్ళకి నేను నాకు చెప్పేది అర్థం కావట్లేదు, వాళ్ళకి నేను అర్థం కావట్లేదు అనేసి. అండ్ నన్ను చాలా బాగా అర్థం చేసుకొని నా ప్రతి లైక్ స్టెప్స్ని మీరు అర్థం చేసుకొని నన్ను అక్కడి దాకా తీసుకున్న వచ్చినందుకు లైక్ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది నా దగ్గర నిజంగా చెప్తున్నా వర్డ్స్ అనేది లేదు. మీరు లేకపోతే ఈరోజు తనుజ అనే అమ్మాయి లేదు. బికాస్ ఆఫ్ యూ గైజ్ ఈరోజు తనుజ ఇక్కడ ఉంది. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ గైజ్. మీ లవ్, మీ కేర్, మీ సపోర్ట్, ఈ 3 ఉండడం వల్ల తనుజ ఉంది.